ఇప్పుడు తనకి ఎలా ఉంది డాక్టర్? నథింగ్ టు వరీ. స్టమక్ మొత్తం వాష్ చేశాం. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. కాసేపట్లో కాన్షియస్లోకి వస్తుంది. అప్పుడు వెళ్ళి మీరు చూడొచ్చు. స్నేహ విషం మింగడమేమిటి? అంత కష్టం దానికి ఏమొచ్చింది? ఎందుకు చావాలనుకుంది? అసలు ఏమైంది దానికి? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. పద చూసుద్దాం. రా. వదినా, స్నేహ ఎందుకు విషయం తీసుకుందంట? తను పెళ్లి చేసుకుని ఆనందంగానే ఉంది కదా. ఆనందంగా ఉంటే తిన్నదరక్క విషం తింటుందా ఏంటి? ఆనందంగా లేదు కాబట్టే చావాలనుకుంది. ఏంటో నువ్వనేది? స్నేహ హ్యాపీగా లేదా? అంటే తన కాపురంలో కలతలున్నాయా? కాపురంలో కాదు, తన జాతకంలోనే కష్టాలున్నాయి. కష్టాలేంటి? కష్టాలు కాక మరేంటి? ఒకణ్ణి ప్రేమించింది, వాడేమో మోసం చేసి పారిపోయాడు. మరొకణ్ణి పెళ్లి చేసుకుంది, వాడంటే చిన్నప్పటి నుంచి ఇష్టం లేదు. చీదరించి చీకొట్టినా వాణ్ణే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అంటే నాయుడు బావ అంటే స్నేహకిష్టం లేదా వదినా? ఓసి పిచ్చిదానా, ఎలా ఉంటుంది? నువ్వు అర్జున్ని కాకుండా మరొకరిని పెళ్లి చేసుకుంటే మనశ్శాంతిగా ఉండగలవా? ఆ స్నేహ కూడా అంతే. ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని మొగుడు, ఇష్టం లేని కాపురం. ఏ ఆడపిల్లకైనా ఇంతకన్నా పెద్ద కష్టం ఉంటుందా? అప్పటికీ తెగించి ప్రేమించిన వాడితో లేచిపోదామనుకుంటే నాయుడు బావ అడ్డుపడి లాక్కొచ్చి ఇంట్లో పడేసి నా వల్ల కాదని చేతులెత్తేశాడు. అమ్మ అక్క ఊరుకుంటారా? దానికి మెత్తగా బుద్ధి చెప్పి మూలను కూర్చోబెట్టారు. ఇక విషం తీసుకోక ఇంకేం చేస్తుంది? అలాంటిది ఇష్టం లేని మగాణ్ణి కట్టుకొని కాపురం చేయడం అంటే దానికన్నా చావే నయం. అందుకేగా స్నేహ ఆ పని చేసింది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.